హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి ప్రాన్ మంచూరియన్ అండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో కొంచెం ఈజీ టిప్స్తో ఎలా అంటే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్టే మనం ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని బౌల్లో వేసాను చూడండి. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ అండ్ కార్న్ఫ్లోర్, ఇది కార్న్ఫ్లోర్ అండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ అంటే మనం ఎన్ని ప్రాన్స్ తీసుకున్నాం దాన్ని బట్టి వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర వేసానండి నేను. అండ్ కారం వేసుకున్నాను. మీకు ఇవి నీడ్ అనిపిస్తే వేయండి, కారం ప్లేస్లో మీరు పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. వీటన్ని కొంచెం మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులో ఒక ఎగ్ కూడా వేసుకోవాలండి. చూడండి, వీడియో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను ఎగ్ కూడా యాడ్ చేస్తాను. దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే వెల్లుల్లి, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, అల్లం అన్నీ చిన్న చిన్న పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఆ వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న వాటిని ఒక 30 మినిట్స్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ అయ్యాక ఒక కడాయిలో మనం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కటిగా వేసుకోవాలండి. అంటే మొత్తం కలిపేసి వేసుకుంటే అంటుకుంటాయి కదా, స్టిక్ అయిపోతాయి. అలా స్టిక్ అవ్వకూడదు అంటే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూడండి, నేను అలా వేస్తున్నాను, అలా వేసుకోవాలి. అండ్ ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలంటే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నా. ఇప్పుడు ఇలాంటి ఫుడ్స్ అనేవి బయట కంటే మనం ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో మన చేతులతో మనం చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి, హెల్త్కి మంచిది. అంటే డీప్ ఫ్రై నేను హెల్త్కి మంచిదని చెప్పట్లేదు, బట్ కొంతలో కొంత సేఫ్ కదండి. అందుకని ఇలా ట్రై చేయండి ఒకసారి. రెస్టారెంట్లో కంటే ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు నేను ఇంట్లో చేస్తుంటాను ఇలాంటి కొన్ని ఐటమ్స్. అది చూసారు కదా, కడాయి పక్కనే ఉన్నాయి. నేను ఫస్టే చాప్ చేసి పెట్టుకున్నానండి, ఫస్ట్ వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ నేను టమాటో సాస్ వేసుకున్నాను. మీకు టేస్ట్ ఓకే అనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి టమాటో సాస్. చూడండి, అలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇక్కడ నుంచి హై ఫ్లేమ్లోనే మొత్తం చేసుకోవాలండి, స్లోలో పెట్టుకోకూడదు ఫ్లేమ్ అన్నది. చూడండి, నేను ముందే చాప్ చేసి పెట్టుకున్న ప్రతిదీ మొత్తం కలిపేసి వేసేసుకున్నాను. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ ముందుగా కలిపి పెట్టుకున్న సాసులన్నీ మిక్సింగ్ అంతా అందులో వేసేసాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలా తీసుకుని మనం కొంచెం వాటర్ మిక్స్ చేసి లంప్స్ లేకుండా అందులో వేయాలండి. లైట్గా ఉడికింది అంటే కొంచెం అది థిక్ గ్రేవీ కింద వచ్చినప్పుడు మనం ఈ ప్రాన్స్ అన్నీ ముందుగా వేయించుకున్న ప్రాన్స్ అన్నీ అందులో వేసి ఒక 2-3 మినిట్స్ టాస్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.